హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. అది డిఎస్సి గురించి అవ్వచ్చు, లేదు అంగన్వాడీ నోటిఫికేషన్స్ గురించి అవ్వచ్చు, టెట్, ఇలా డిఫరెంట్ అప్డేట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అప్డేట్ చూడండి. నేటితో గడువు ముగింపు అని ఇచ్చాడు. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ టెట్ కండక్ట్ చేస్తున్నారు, మీకు తెలిసిన విషయమే. ఇది నిన్నటి వరకు, అంటే 28th వరకు మనకు 17,387 అప్లికేషన్స్ అనేది వచ్చాయి. ఈ రోజే లాస్ట్ డేట్ అన్నమాట దీనికి. ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా అప్లై చేయలేదు అనుకుంటే చేసేసుకోండి. ఓకే. ఈ నెల 30 వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఏదన్నా మిస్టేక్స్ కనుక మీరు చేసినట్టు ఉంటే మీరు ఈ నెల 30th వరకు ఎడిట్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే. ఇండివిజువల్గా చూసినప్పుడు మంగళవారం రాత్రి వరకు మొత్తం 17,387 అప్లికేషన్స్ వచ్చినట్టు కన్వీనర్ తెలిపారు. అందులో పేపర్ 1కు 1922 అండ్ పేపర్ 2కు 12,591 మంది అప్లికేషన్ పెట్టినట్టు చెప్పారు. రెండు పేపర్లకు కలిపి దగ్గర 2,874 మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు అని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ అప్డేట్ చూడండి. ఎడ్సెట్ వెబ్ కౌన్సిలింగ్ పొడిగింపు అని ఇచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ, 2 ఏళ్ల బీఈడీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్సెట్, అంటే మీరు కనుక బిఎడ్ చేయాలి అనుకుంటే దానికి మీరు కనుక ఎంట్రన్స్ రాసి ఉంటే దాని కౌన్సిలింగ్ డేట్ని పొడిగించాడని చెప్పాడు. మరి ఎప్పటి వరకు పొడిగించాడంటే August 3 వరకు పొడిగించాడని చెప్తున్నాడు. August 7 నుంచి August 10 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని, 11న వెబ్ ఆప్షన్ ఎడిటింగ్ అండ్ 16న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారని ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నాడంటే సేమ్ మళ్ళీ నమస్తే తెలంగాణలో ఇంతకుముందు మనం దిశ పేపర్లో చూసాం. ఇది నమస్తే తెలంగాణ ఇన్ సర్వీస్ టెట్కు 17,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పాడు. సేమ్ ఇన్ఫర్మేషన్ 17,387. అది ఎప్పటి వరకు? నిన్నటి వరకు. ఈ రోజు మళ్ళీ ఎంత పెరుగుతాయి అనేది చూడాలి. ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకునేది ఉంటే పెట్టుకోండి. ఓకే, రైట్. ఇక్కడ మంచి అప్డేట్ ఒకటి వచ్చింది చూడండి, జాబ్ క్యాలెండర్ గురించి. ఇక్కడ రేవంత్ రెడ్డికి పంపిన లేఖను చూపిస్తున్న జీవన్ రెడ్డి అని ఇక్కడ న్యూస్లో ఇచ్చాడు. ఏమంటున్నాడంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన ఒక లెటర్ రాసినట్టు ఇక్కడ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, తర్వాత ఏటా 1,00,000 చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు అని ఇక్కడ ఇస్తున్నాడు. ఇంకొకటి ఏంటి అంటే, నిర్దాక్షిణ్యంగా 600 మంది కంప్యూటర్ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించారు. వాళ్ళు రెవెన్యూలో ఏడాది కాలంగా పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని తొలగించడం అనేది చాలా అన్యాయం అని ఇక్కడ ఈ పోస్ట్లో రాయడం జరిగింది. ఇలా అపోజిషన్ కనుక గట్టిగా జాబ్ క్యాలెండర్ గురించి అడిగితే మనకు తొందరలోనే కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు మీ ప్రిపరేషన్ని ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూ చేయండి. దేనికి కూడా ప్రతి దానికి డిమోటివేట్ అవ్వద్దు. ఓకే. ఇంకొకటి, నో జాబ్ పెరిగిన నిరుద్యోగులు అని ఒక సర్వే వచ్చింది. దీని గురించి చూడండి. ప్రతి 3 యువకుల్లో 2 పట్టభద్రులే, అంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్సే ఉన్నారు. ఇది నేటి భారత యువత నిరుద్యోగ ముఖ చిత్రం అని ఇచ్చాడు. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా నివేదిక ఇది అని ఇచ్చాడు. ఈ ఓవరాల్ నివేదికలో ఏం చెప్తున్నాడంటే, ఎక్కువగా నిరుద్యోగం అనేది పెరిగింది. పెరిగిన నిరుద్యోగంలో 28% ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నాడు. తక్కువ జీతంతో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు అనేది ఓవరాల్గా ఈ దీంట్లో ఇచ్చాడనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఒక మంచి అప్డేట్ ఇది. సివిల్స్కి ఉచిత శిక్షణ. ఎవరైతే సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో
దీనికోసం ఉచిత శిక్షణ అనే ఒక అప్డేట్ వచ్చింది. తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ వాళ్ళు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కోసం, అది ప్రిలిమ్స్ అవ్వచ్చు లేదంటే మెయిన్స్ అవ్వచ్చు, 2027కు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని చెప్పాడు. సో అర్హత ఏంటి అంటే డిగ్రీ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే వారి కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 లోపు ఉండాలి విలేజెస్లో అయితే. అదే అర్బన్ ప్రాంతాల వారికి అయితే 2 లక్షల లోపు వాళ్ళ ఇన్కమ్ అనేది ఉండాలి అని చెప్పాడు. సో నిరుద్యోగులు ఎవరైనా సరే ఇతర కోర్సులు చేయని వారు, అంటే పీజీలో కానీ లేదంటే ఇంకేదన్నా దాంట్లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకొకటి గతంలో శిక్షణ తీసుకోని వారు దరఖాస్తులకు అర్హులు అని చెప్పాడు. అంటే ఇంతకు ముందు కనుక పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు ఎప్పుడన్నా మీరు ఈ స్టడీ సర్కిల్లో కనుక మీరు కోచింగ్ తీసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు అర్హులు కాదు అని చెప్పాడు. సో ఎంపిక మొత్తం 150 మందిని తీసుకుంటారు. వీరిలో 100 మందిని ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభతో తీసుకుంటారు. సో మిగతా 50 మందిని సివిల్స్ ప్రిలిమ్స్లో అర్హత సాధించిన మందికి టెస్ట్ లేకుండా శిక్షణకు అవకాశం ఇస్తారు అని చెప్పాడు. సో ఎవరైతే దీనికి ఎంపిక అవుతారో వాళ్ళకి 5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారని చెప్పాడు. అండ్ నేను పుస్తకాల కోసం ఒకేసారి ఇంకొక 5,000 ఇస్తారు అని చెప్తున్నాడు. సో సబ్జెక్ట్లో మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మంచి గ్రంథాలయ సదుపాయం కూడా ఉంది అని చెప్పాడు. సో ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 7 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది 16/8కు ఉంది అని చెప్పాడు. సో తరగతుల ప్రారంభం ఎప్పటి నుంచి అంటే ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. ఓకే, సో ఇది అండి ఈరోజు వీడియో. సో ఇలాంటి మంచి మంచి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరన్నా టెట్ కానీ ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో మీకు టెట్లో సైకాలజీ, ఈవీఎస్, రైట్, సైన్స్, ఇలా మెథడాలజీ కానీ లేదు అంటే పెడగాజీ కంటెంట్ అన్నీ మంచి మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.